తెలంగాణలో బొగ్గుపై మాటలు భగ్గుమంటున్నాయి. నువ్వొకటి అంటే నేను రెండు అంటానంటూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో కోల్డ్ వార్ పీక్స్కి చేరింది. గనుల వేలం వెయ్యొద్దని ఒకరు అంటే కాదు కాదు ఆ పాపం మీదేనంటూ మరొకరు విసురులు విసురుతున్నారు. ప్రతిపక్షం ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే అధికార పక్షం ఊరుకుంటుందా ఏంటి? రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి పాయింట్ టు పాయింట్ ఫుల్గా ఇచ్చేశారు. దీంతో కోల్ కొట్లాట ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. తెలంగాణలో పీక్స్ కి చేరిన కోల్ వార్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. ఎక్స్ వేదికగా రేవంత్ కేటీఆర్ ప్రశ్నల వర్షం. కాంగ్రెస్ వేలంలో పాల్గొనడం ఏంటని కేటీఆర్ క్వశ్చన్. పాయింట్ టు పాయింట్ రేవంత్ రిప్లై. తెలంగాణలో కోల్ వార్ పీక్స్ కి చేరింది. తెలంగాణ వేదికగానే దేశంలో బొగ్గు గనుల వేలం చేపట్టింది కేంద్రం. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య తాజాగా ట్వీట్ వార్ పీక్స్ కు చేరింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని, 4 బొగ్గు బ్లాక్లను సింగరేణికి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. నాడు అడ్డుకుని నేడు వేలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపించడం ఏంటని నిలదీశారు. ఈ మార్పు దేనికి సంకేతమని ఎక్స్ వేదికగా నిలదీశారు. ఇక కేటీఆర్ ఎక్స్ వేదికగా సంబంధించిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాల విక్రయానికి కేంద్రం పూనుకున్నా గత కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి బొగ్గు గనులను తొలిసారి వేలం వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక గనులను 2 ప్రైవేట్ కంపెనీలు అరబిందో, అవంతిక కంపెనీలకు కట్టుబెట్టిందని తెలిపారు. అప్పుడు మౌనంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇక సింగరేణి గనుల వేలాన్ని హైదరాబాద్ లో నిర్వహించిన వేలం వేదికగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. అవంతిక, అరబిందో సంస్థలకు కేటాయించిన బొగ్గు బ్లాక్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే భట్టి విక్రమార్క రాసిన లేఖను కూడా తన ట్వీట్ కు జత చేశారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే సురక్షితం ఉంటుందని తెలిపారు. మన బొగ్గు, మన హక్కును కాపాడి తీర్తామంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ కు సమాధానమిచ్చారు సీఎం రేవంత్. దీంతో ఈ మాటల మంటలు మరింత ముదిరి రాష్ట్ర రాజకీయాలను మరింత మంట పెడుతున్నాయి.